ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనసు నిజం చెప్పడానికి అంగీకరించలేదు. నిజం చెప్పేయాలని నోటిదాకా వచ్చి ఆగిపోయాను. అంత మంచి మనుషులకి అక్షయ్ జన్మించటం అక్షయ్ అదృష్టం. అక్షయ్కు తల్లిదండ్రులు కావడం వారి అదృష్టం. పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈరోజు నిజం చెప్పలేకపోయినా నేను చేసిన పాపానికి పరిహారంగా ఏదో ఒక రోజున ఈ నిజమైతే నేను ఖచ్చితంగా చెప్పేస్తాను తల్లి. అమ్మావని, మీరు నా దగ్గరకు వచ్చి అంతలా ప్రాధేయపడినా నేను మీ దగ్గర నిజాన్ని దాచాను. మీ బిడ్డ గురించి మీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. నా తల మీద పిడుగు పడినట్టు, నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఎలాంటి వార్తను విన్నానేంటి? నేను కావేరితో మాట్లాడదామని వస్తే నాకింత పెద్ద షాక్ తగిలిందేంటి? అక్షయ్ను అవని వాళ్ళు కూతురులా చూసుకుంటున్నారని అనుకున్నాను గాని కన్న కూతురు అనుకోలేదు. మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? అక్షయ్ గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోతే నా గతేంటి? ఓ రోజు ఆమె నన్ను కలిసింది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేనందువలన గుడిలో వదిలి వెళ్ళిపోవలసి వచ్చిందని నా దగ్గర కన్నీటి పర్యంతం అయింది. అక్షయ, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు కాదు కాదు కాదు. నిజానికి 4 అడుగుల దూరంలో ఉన్నామని ఎంతో ఆశపడ్డాను బావా. ఆఖరి నిమిషంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. అందుకే అంటారు ఆనందానికి ఆయుష్ తక్కువ అని. ఇప్పుడు మనం మన కూతురు గురించి ఎక్కడని వెతకాలి, ఎలా వెతకాలి? మన ప్రయత్నం మనం చేశాం, కానీ ఆ దేవుడు దయలేదు. ఎందుకే నేను దైవాన్ని నమ్మనిది, దైవాన్ని ద్వేషించేది? ఏదన్నా అంటే మీరందరూ నన్నొక హంతకురాల్లా చూస్తుంటారు. ఇప్పటికీ నీకు దైవం మీద కోపం రావడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇంటికి వెళ్దాం పద. కూతురు లేకుండా ఇంటికి రావాలని లేదు బావా. నువ్వేమో ఈ అక్షయ అనాథన్ను మీ ఇంటికొచ్చిన తర్వాత నుంచి సొంత మనిషిలా ఫీల్ అయిపోతుందంట. నేనైతే ఎప్పుడో బయటికి గెంటేసి ఉండేదాన్ని. నేనెన్ని తిట్టినా పౌరుషం లేకుండా పడుంటుంది. మరొకరయ్యంటే ఎప్పుడో మా ఇంటి నుంచి బయటికి పోయి ఉండేవారు. తల్లిదండ్రులు లేనప్పుడు ఏదైనా అనాథ శరణాలయానికి పోవచ్చు కదా. తాతయ్య, తాతయ్య, తాతయ్య. అమ్మా అక్షయ, రామ్మా, రా, కూర్చో, కూర్చోమ్మా. ఒక్కదానివే వచ్చావమ్మా? అవును తాతయ్య. ఏమైందమ్మా? ఎందుకు దిగులుగా ఉన్నావు? అవని మేడం వాళ్ళు వాళ్ళ అమ్మాయిని వెతుక్కుంటూ తిరుగుతున్నారు. నాకు మా అమ్మ నాన్నల్ని వెతుక్కోవాలనుంది, కానీ ఎలాగో తెలియడం లేదు. మీ అమ్మా నాన్నలకు నువ్వు, నీకు మీ అమ్మా నాన్నలు కళ్ళెదురుగానే ఉన్నారు, కానీ ఆ నిజాన్ని బయటకు చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయాడమ్మా. ఆ ఇంట్లో అవని మేడం వాళ్ళ ప్రేమను చూస్తే అక్కడ ఉండాలనిపిస్తుంది. శౌర్య రోజు నన్ను సూటిపోటి మాటలు అంటుంటే అక్కడ ఉండాలనిపించట్లేదు తాతయ్య. 2 చీటీలు రాసి ఒకటి హుండీలో వేయమని చెప్పాను. అప్పుడు నువ్వు ఏ చీటీ వేసావో తెలీదు, కానీ నేనైతే రోజు
అమ్మవారిని అమ్మ నాన్నల గురించి అడుగుతూనే ఉన్నాను. మా అమ్మ నాన్నల గురించి నీకు తెలుసుంటే నాతో చెప్పకుండా ఉండవని నాకు తెలుసు తాతయ్య. ఎందుకంటే నా కష్టాలని నువ్వు చూడలేవు, నా కన్నీళ్లను నువ్వు తట్టుకోలేవు. నేను ఆ ఇంట్లో ఉండడం వలన అవని మేడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే నన్ను ఏ అనాథ శరణాలయంలోనైనా చేర్పించు తాతయ్య. అమ్మా, నాకు దారి చూపించు తాతయ్య. అమ్మవారు నీకు మంచిదారే చూపించిందమ్మా. అందుకే నిన్ను ఆ ఇంటికి పంపించింది. గమ్యం ఎరుగని దారుల గురించి నువ్వు ఆలోచించకమ్మా. ఎందుకంటే నీ గమ్యాన్ని ఆ అమ్మవారే నిర్ణయించేసింది. అది నీ సొంతిల్లు లాంటిది. వారు నీ కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అందుకే ఎంత కష్టమైనా నష్టమైనా మరికొన్ని రోజులు భరిస్తూ ఆ ఇంట్లోనే ఉండు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటికి రావద్దు. నిన్ను ప్రాణంగా చూసుకునే అవని శ్రీకరులున్న చోటే నీకు సురక్షితమైన చోటమ్మా. నీ జీవితానికి అంతకంటే రక్షణ వలయం లాంటి చోటు మరొకటి ఉండదమ్మా. ఆ ఇద్దరూ నీ వెనక పెద్ద సైన్యం లాంటి వాళ్ళు. సరేనా? మంచి రోజులు ముందున్నాయమ్మా. నేను నీ గురించి పూజలు చేయటానికి పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాను. అటు నుంచి వచ్చిన తర్వాత నువ్వేదైనా శుభవార్త వింటావేమో చూద్దాం. ఇంకెప్పుడూ ఒంటరిగా బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర దించుతాను. వద్దులే తాతయ్య, నేను వెళ్తానులే. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ? మ్మ్. అక్షయ్ అవని కూతురు కావడం వల్లనే, దాంది అత్తయ్య జాతకం కావడం వల్లనే దాని దగ్గర అన్ని మహిమలున్నాయి. సిద్ధేశ్వర స్వామి చెప్పినట్లుగా అది మహర్జాతకురాలు. ఈ నిజం ఇంట్లో అందరికీ తెలిసిందంటే నేను, కృష్ణ, శౌర్య ముగ్గురం బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.